అంతర్గత విభేదాలు బగ్గుమన్నాయి. ఆ పార్టీ అధికార ప్రతినిధి రాయపాటి అరుణపై రియాజ్ వర్గానికి చెందిన కార్యకర్తలు దాడి చేశారు. ఈ ఘటనలో ఆమెకు స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఇక కొంతకాలంగా రాయపాటి అరుణ రియాజ్ వర్గానికి మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. అయితే నాగులుప్పలపాడు మండలం కనపర్తి గ్రామంలో జెండా ఆవిష్కరణకు వెళ్లారు రాయపాటి అరుణ. కార్యక్రమం ముగించుకొని ఒంగోలుకు వస్తున్న క్రమంలో ఆమె కారు ఆపి దాడికి పాల్పడ్డారు రియాజ్ అనుచరులు. ఈ ఘటనలో అరుణతో పాటు మరో వ్యక్తికి గాయాలయ్యాయి. వీరిద్దరూ ఒంగోలు రిమ్స్ లో చికిత్స పొందుతున్నారు. ఇక ప్రకాశం జిల్లాలో జనసేన పార్టీలో అంతర్గత విభేదాలు బగ్గుమన్నాయి. ఆ పార్టీ అధికార ప్రతినిధి రాయపాటి అరుణపై రియాజ్ వర్గానికి చెందిన కార్యకర్తలు దాడి చేశారు. ఇక దాడికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి గుంటూరు నుంచి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, దాడి జరిగినట్టుగా తెలుస్తోంది. మరి అరుణ పరిస్థితి ఎలా ఉంది? తనతో పాటు ఇంకొకరికి కూడా గాయాలైనట్టుగా తెలుస్తోంది. వారి పరిస్థితి ఎలా ఉంది? ప్రకాశం జిల్లాలో జనసేనలో మరోమారు వర్గపోరు బయటపడటం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే గనక స్పోక్స్ పర్సన్ గా జనసేన పార్టీ స్పోక్స్ పర్సన్స్ గా ఉన్నటువంటి రాయపాటి అరుణపై జిల్లా అధ్యక్షుడు రియాజ్ వర్గం దాడికి పాల్పడ్డారు. నాగుల్పాడు గ్రామంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి వెళ్ళొస్తున్న సమయంలో వాదోపవాదం దిగి ఘర్షణ పడటం జరిగింది. అయితే ముఖ్యంగా చూసినట్లయితే గనక ప్రకాశం జిల్లాలో మొదటి నుంచి రియాజ్ వర్గం యాక్టివ్ గా ఉండేవాడు. తర్వాత రాయపాటి అరుణ చాలా బాగా మాట్లాడుతూ స్పోక్స్ పర్సన్ గా బిల్డప్ అయిన తర్వాత ఆమె అనేక కార్యక్రమాలకు పాల్గొంటూ అక్కడ కార్యక్రమాన్ని ఉత్సాహపరుస్తూ కూడా ప్రతి చోట ఉండే పరిస్థితి ఉండటం జరిగింది. కానీ రీసెంట్ గా గత రాత్రి జరిగినటువంటి పరిస్థితి చూసినట్లయితే గనక జెండా ఆవిష్కరణ కార్యక్రమం ముగించుకొని వస్తున్నటువంటి రాయపాటి అరుణపై రియాజ్ వర్గీయులు దాడికి పాల్పడ్డారు. రాయపాటి అరుణకి అరుణతో పాటు ఇంకో ఇరువురికి కూడా గాయాలు కావడం జరిగింది. అయితే ఘటనా స్థలానికి చేరుకున్నటువంటి పోలీసులు ఇరువారిని విడదీసి ఇటు వాళ్ళని అటు పంపటము, అలానే గాయాలైన వారిని ప్రాథమిక చికిత్స నిమిత్తం వైద్యశాలకు తరలించడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసినట్లయితే కనుక కేవలం ఆధిపత్య పోరనే కాకుండా ఆ గ్రామాల్లో చూసినట్లయితే కనుక ఒకరికి పేరు వస్తుంటే మరొకరు వార్త లేని తనతోటి ఇటువంటి అసూయ కారణంగా ఇటువంటి దాడులు జరిగాయంటూ కూడా చెబుతున్న పరిస్థితి. కానీ ముఖ్యంగా చూస్తే జనసేన పార్టీ తరఫున తన బాణి వినిపించడంలో రాయపాటి వరుణ తన వాక్చాతుర్యంతో అలానే పార్టీని బిల్డప్ చేయడంలో కూడా చాలా ముందుగా వెళ్తున్నటువంటి పరిస్థితి. ఇలాంటి దాడులు జరగటం కూడా చాలా చెప్పుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. ముఖ్యంగా చూస్తే దీనిపై జనసేన పార్టీ ఇప్పటికైనా దృష్టి కేంద్రీకరించి ఇలాంటి దాడులు పడి వాటిపై చర్యలు తీసుకోవాలని కూడా జనసేన పార్టీ కార్యకర్తలు కోరుతున్నారు. రాయపాటి అరుణ వర్గీయులకు కూడా మెరుగైన వైద్యం అందించాలని కూడా కోరుతున్నారు. రైట్ శ్రీనివాస్.